నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రజని అలాగే కోట శ్రీనివాసరావు నటించినటువంటి ఆనా పెళ్ళంట. ఈ సినిమా 1987 సంవత్సరం నవంబర్ 27వ తేదీన రిలీజ్ అయి అఖండ విజయం సాధించింది. ఈ సినిమా గురించి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటి గురించి మీకు చెప్పదలుచుకున్నాను. ఇవి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. అలాగే మీకు తెలియని విషయాలు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఆసంతా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. సత్యాగ్రహం అని చెప్పేసి జంధ్యాల డైరెక్షన్ చేస్తున్న సినిమాకి చాలా సీరియస్ పిక్చర్ అది. చల్లా రామకృష్ణారెడ్డి, సరిత, అందులో బ్రహ్మానందం కూడా ఒక మంచి క్యారెక్టర్ వేశారు. అతని నుంచి లెక్చర్గా వచ్చి సినిమాలో మిమిక్రీ కూడా చేస్తారు. అయితే ఈ సినిమా యాక్చువల్గా జంధ్యాల కామెడీకి భిన్నంగా ఉంటుంది. జంధ్యాల కొన్ని సీరియస్ పిక్చర్లు కూడా తీశారండి. అందులో నెలవంక అని ఒక సినిమా ఉంది, అది సీరియస్ పిక్చరే. ఈ సత్యాగ్రహం కూడా అంతే. అయితే ఈ సినిమా రిలీజ్కి ముందు అష్ట కష్టాలు పడింది. సినిమా రిలీజ్ చేయడం అనేది కష్టతరం అయిపోయింది. అప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ రామానాయుడు చిత్రం కొన్ని థియేటర్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేశారంటే చొరవ తీసుకుని ఆ సినిమా రిలీజ్ అయ్యేట్టుగా చేశారు. దాంతో జంధ్యాలకి ఒక కృతజ్ఞతాభావం రామానాయుడు మీద ఏర్పడి అప్పుడు రామానాయుడు ఏం చెప్పారంటే, నీ శైలికి భిన్నంగా నువ్వు వెళ్ళొద్దు, నీ కామెడీ ఏదైతే ఉందో దాన్ని నమ్ముకో, కాబట్టి నాకు ఒక కామెడీతో మంచి సినిమా తీయి అని చెప్పి ఆఫర్ ఇచ్చారు. ఆ ఆఫర్తోనే వచ్చినటువంటి సినిమా ఈ ఆనా పెళ్ళంట. ఆనా పెళ్ళంట ఈ కథ గురించి వాళ్ళు వెతుకుతున్నప్పుడు ఆది విష్ణు అని చెప్పి అప్పట్లో ఒక మంచి కామెడీ రచయిత ఉండేవాళ్ళు. ఆయన పల్లకి అనేటువంటి ఒక మ్యాగజైన్ వచ్చేది. ఆ మ్యాగజైన్లో సత్యం గారి ఇల్లు అని చెప్పేసి ఒక సీరియల్ వచ్చింది. ఆ సీరియల్ని ఆధారంగా తీసుకొని ఈ ఆనా పెళ్ళంట స్క్రిప్ట్ని రెడీ చేసుకున్నారు. అయితే ఇందులో లక్ష్మీపతి అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది. ఈ సినిమాకి మెయిన్ ప్రధానం కూడా అదే. కాబట్టి ఈ క్యారెక్టర్కి ఎవరిని ఎంచుకోవాలి అనుకున్నప్పుడు జంధ్యాల మనసులో వచ్చినటువంటి మొట్టమొదటి పేరు ఏంటంటే రాళ్ళపల్లి. రాళ్ళపల్లి అసలు ఆయన బ్రాండ్ నుంచి వచ్చినటువంటి 4 స్తంభాల సినిమాలో రాళ్ళపల్లిని ఇంట్రడ్యూస్ చేసింది కూడా జంధ్యాలే. అంతా అయిపోయింది. సినిమా హీరో ఎవరని చెప్పి అనుకున్నారు. అప్పుడు సజెస్ట్ చేసినటువంటి నేమ్ జంధ్యాల రాజేంద్ర ప్రసాద్. 2006 అనేటువంటి సినిమాలో హీరోయిన్ చేసింది కూడా జంధ్యాలే. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ ఓకే అయిపోయాడు. రజనీ బుక్ చేశారు. ఈ సినిమా మొత్తం స్టోరీ లేనప్పుడు ముందడుగు సినిమాతో మొత్తం సురేష్ ప్రొడక్షన్స్ బాధ్యతలు చేపట్టిన సురేష్కి చెప్పాల్సి వచ్చింది. సురేష్ అంతా విని సురేష్ కూడా నచ్చింది, ఓకే అని చెప్పేశాను. ఇంకా సినిమా సెట్స్ మీదకి వెళ్ళేటువంటి టైంలో కలియుగ పాండవుల సినిమాతో హీరోగా అలంకరణ చేసినటువంటి వెంకటేష్కి ఈ సినిమా కథ మీద ఆసక్తి కలిగింది. వెళ్ళి వాళ్ళ రామానాయుడుతో చెప్పారన్నమాట, నేను ఈ సినిమా చేస్తాను, నేను ఇంతవరకు కామెడీ చేయలేదు కదా అని చెప్పి అంటే రామానాయుడు ఏం చేశారంటే, వద్దు, ఇది లక్ష్మీపతి అనేటువంటి క్యారెక్టర్ చుట్టూ తిరుగుతుంది, కొన్ని సీన్స్ అంటే మీరు సినిమా చూడండి, మీకు పేపర్ తీసి నడుముకు చుట్టుకునేటువంటి సన్నివేశాలు రాజేంద్ర ప్రసాద్ చేస్తాడు. సో అలాంటి సన్నివేశాలు నువ్వు చేస్తే బాగుండదు అని చెప్పేసి నచ్చచెప్పి ఆ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ని కంటిన్యూ చేశారు. ఇంకా ఈ సినిమాకి సంబంధించి మెయిన్ క్యారెక్టర్ లక్ష్మీపతి. ఈ లక్ష్మీపతి క్యారెక్టర్కి రావు గోపాలరావు అని చెప్పి రామానాయుడు సజెస్ట్ చేశారు. రావు గోపాలరావు అప్పటికి మంచి విలను, మీకు ముత్యాల ముగ్గు సినిమాలో మంచి కమెడియన్ ప్లస్ విలను, మంచి డైలాగ్స్ ఇవన్నీ ఆయనకు ఉంటాయి కదా, ఆయన పెట్టుకుందామని ఆయన ఆలోచన. కానీ జంధ్యాల ఆలోచన వేరే రకంగా ఉంది. అప్పటికి ప్రతిఘటన, మండలాధీశుడు ఇలాంటి సినిమాల్లో నడిచినట్టు కోట శ్రీనివాసరావు పాపులర్ అవుతున్నారు. కాబట్టి కోట శ్రీనివాసరావుని పెట్టుకుందాము అని చెప్పి ఆయన సజెస్ట్ చేశారు. ఇద్దరి మధ్య కూడా ఈ క్యారెక్టర్ మీద వాదోపవాదాలు జరిగాయి. రామానాయుడికి ఏమాత్రం కూడా కోట శ్రీనివాసరావు పెట్టుకోవడం ఇష్టం లేదు. కారణం ఏంటంటే, మండలాధీశుడు అనేటువంటి సినిమా ఎన్టీ రామారావుకి అగ్నెస్ట్గా తీశారు. అప్పటికి ఒక విధంగా బ్యాన్ ఉంది, అంటే ఇండైరెక్ట్ బ్యాన్ ఉంది. కోట శ్రీనివాసరావు కనుక బుక్ చేసుకుంటే అది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన భావన కూడా సినిమా ఇండస్ట్రీలో ఉంది. కాబట్టి ఆయన ఎంకరేజ్ చేయలే. కాకపోతే ఒకనొక టైం వచ్చేటప్పటికి అక్కడ జనరల్ చెప్పింది ఏంటంటే, ఈ సినిమాలో రావు గోపాలరావు క్యారెక్టరు ఒక పిసినారి క్యారెక్టర్, దానికి ఆయన సూటబుల్ కాదు. ఆయన ఫేస్ కానీ లేకపోతే హెయిర్ స్టైల్ కానీ చాలా అందంగా ఉంటారు, ఎర్రగా ఉంటారు ఆయన. ఇక నల్లగా ఉండేటువంటి కోట శ్రీనివాసరావుకి పెడితే ఒక లోబి క్యారెక్టర్, పిసినారి క్యారెక్టర్ సూట్ అవుతుంది. పైగా గుండు చేయించుకునేటువంటి గుండుగా ఉంటుంది, కొంచెం జుట్టు వచ్చి గుండుగా ఉంటుంది. కాబట్టి అతను రాఘోపాలరావు సూట్ అవ్వరన్నా కూడా రామానాయుడు వెళ్ళలేదు. వెనకపోయేటప్పుడు ఒక టైంలో జంధ్యాలకి చిరాకు వచ్చి
నేను ఇంక ఈ సినిమా చేయనండి, మీరు వేరే వాళ్ళ చేత చేయించుకోండి అని చెప్పి స్థాయికి వెళ్ళిపోయారు. దాంతో రామారెడ్డి కొంచెం వెనక్కి తగ్గి సరేనయ్యా కోట శ్రీనివాసరావు పెట్టుకో అని చెప్పి చెప్పారు. కోట శ్రీనివాసరావుని ఈ సినిమాకి తీసుకొచ్చారు. ఇంకా ఇక్కడ నూతన ప్రసాద్ ఎలానో రాజేంద్ర ప్రసాద్కి అలాగే నూతన ప్రసాద్కి మంచి కాంబినేషన్. ఎందుకంటే నూతన ప్రసాద్ జందాలి సినిమాల్లో ఒక ఎవర్ గ్రీన్ హీరోలో అనుకోవాలి. ఆయన కూడా మంచి కామెడీ పండించే క్యారెక్టర్. సరే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న టైంలో ఓ పిడుగు లాంటి వార్త వచ్చింది. అదేంటంటే సుత్తివేలుకి మిగతా సినిమాల్లో బిజీగా ఉన్నాడు, కాల్ షీట్లో అడ్జస్ట్ చేయడం లేదు. దాంతో జంజాల్కి ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు సత్యాగ్రహం సినిమాలో మీకు మీరు చెప్పాను కదా బ్రహ్మానందం, ఈ బ్రహ్మానందం అత్తిల్లో పనిచేస్తున్నాడు, అతన్ని పిలిపించు అని చెప్పేసి అతని దగ్గర పనిచేస్తున్నటువంటి కో డైరెక్టర్ ఈవీవి సత్యనారాయణకి పురమాయించారు. ఈవీవి సత్యనారాయణ అప్పటికి ట్రంకాల్స్ బుక్ చేసి బ్రహ్మానందాన్ని పిలిపించారు. బ్రహ్మానందం ఏమో చక్కగా సూటు బూట్ వేసుకొని ఒక లెక్చరర్ హోదాలో వచ్చాడు ఆయన. కానీ జంగాలికి ఏంటంటే అతను గెటప్ మార్చాలి అని చెప్పి ఏం చేశారంటే ఒక బాలపడిని పిలిపించి అరగుండి చేయించారు. మీకు ఈ సినిమాలో చూడండి బ్రహ్మానందం అరగుండితో కనిపిస్తారు. మరో పక్కన చూస్తే నత్తి. ఈ నత్తి అనేది ఆయన జల్లగా ఏంటంటే అప్పట్లో 1986-87 ప్రారంభాల్లో దూరదర్శన్లో ఆయన మిమిక్రీ చేసేవాడు. దూరదర్శన్ మిమిక్రీ నేను కూడా చూశాను. అప్పుడు బ్రహ్మానందం అంటే ఎవరికి కూడా తెలియదు. ఆయన దాదాపు ఒక 20 minutes ఆ ప్రోగ్రామ్ ఉండేది. బ్రహ్మానందం హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవరైనా తను గుర్తుపడతారని చెప్పి వెతికేవాట. కొంతమంది ఇళ్లలో పైన డిష్ యాంటీనా చూసి వీళ్ళకి దూరదర్శన్ ఉంది కదా, నన్ను ఏమైనా గుర్తుపడతారని కూడా ప్రయత్నం చేసేవాట. సో అలాంటి స్థాయిలో అప్పటికి బ్రహ్మానందం ఉన్నారు. రికగ్నిషన్ గురించి పాటుపడేటువంటి ప్రయత్నంలో ఆయన ఉన్నారు. దానికి నత్తి అనేటువంటి ఒక మిమిక్రీ కూడా అప్పుడు చేస్తున్నారు కాబట్టి ఆ నత్తి కూడా ఈ సినిమాలో పెట్టారు. ఇది బాగా పేలిందండి. సినిమాలో బ్రహ్మానందం నత్తితో చెప్పేటువంటి డైలాగులు, గుండు హనుమంతరావుకి ఏమో చెవుడు ఉండడం, ఈ రెండు కూడా ఆ సినిమాలో బాగా పేలాయి. ఇంకా కోట శ్రీనివాసరావు క్యారెక్టర్ అయితే చెప్పక్కర్లేదు. పిసినారి తరానికి పరాకాష్ఠగా ఇతను బ్రహ్మాండంగా నటించారు. అలాగే ఇందులో మీరు కనుక చూస్తే అతని కలచోడు పగిలి ఉంటుంది. ఇది యాక్చువల్గా ఈ సినిమా ప్రారంభం అయ్యేటప్పుడు యాక్చువల్గా మామూలు కలచోటు పెడతామని అనుకున్నారు. కాకపోతే షార్ట్ తీయబోయే ముందు జంగాలికి ఒక ఆలోచన వచ్చింది. ఒక సుత్తి తీసుకొని తనే పగలగొట్టారు. ఎవరికి అర్థం కాలేదు ఆ రోజు షూటింగ్ స్పాట్లో. అది పగలగొట్టి అది పెట్టిన తర్వాత అప్పుడు అతని క్యారెక్టర్ కరెక్ట్గా సూట్ అయింది అని చెప్పేసి ఈ గెటప్ కూడా ఆయన రెడీ చేశారు. నాకు ఎప్పుడు బనీన్తో కనిపిస్తారు, ఒక లాల్చి ఇలా ఉంటుంది ఆయన పరిస్థితి. ఇంకా ఈ సినిమాకి ఎక్కడ తీద్దాము అనుకున్నప్పుడు ఈ సినిమా బడ్జెట్ తక్కువలో తీయాలి. ఈ సినిమాకి అయినా ఖర్చు ఎంతో తెలుసా మీకు? 18 లక్షల రూపాయలు. కలెక్ట్ చేసింది ఎంతో తెలుసా మీకు? 3,50,00,000. ఇది ఫస్ట్ రిలీజ్ అయింది. ఇంకా రిపీటెడ్ రన్స్లో ఇంకో 1,50,00,000 ఎక్స్ట్రాగా వచ్చింది. అప్పటికి శాటిలైట్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, దూరదర్శన్ మాత్రమే ఉండేది. ఈ వీడియో క్యాసెట్లు ఉండేవి. ఈ వీడియో క్యాసెట్స్ ఏకనాథ్ వీడియో అని వాళ్ళకి రైట్స్ అమ్మారు. అలాగే ఆడియో పరంగా వచ్చినట్టు రైట్స్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి 40 రెట్లు ఈ సినిమాకి ప్రాఫిట్ వచ్చిందండి. ఈరోజు 3,50,00,000, 5 లక్షలు, 5 కోట్లు అంటే ఎవరికి పెద్ద అర్థం కాదు. ఆ రోజుల్లో 87 ఆ ప్రాంతాల్లో ఒక 5 కోట్లు అంటే మీకు దాదాపు ఈ రోజుల్లో చూసుకుంటే ఒక 200 కోట్లు పైగానే ఉంటుంది. అంత కరెన్సీ వాల్యూ అన్నమాట. అలాగే ఈ సినిమాకి వచ్చినటువంటి ఈ ప్రాఫిట్ అంతా కూడా మరి రామానాయుడు ఏం చేశారంటే రామానాయుడు స్టూడియోస్ అని చెప్పి కట్టడం జరిగింది. దీనికి కారణం ఒక విధంగా చెప్పాలంటే అహనా పెళ్ళంట. ఇంకా రాజేంద్ర ప్రసాద్ కెరీర్ విషయంలోకి వచ్చేప్పటికి ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్. 2-2-6 ఇలాంటి సినిమాలు చేసినా కూడా అతనికి పూర్తి స్థాయిలో బ్రేక్ ఇచ్చినటువంటి చిత్రం కమర్షియల్గా అహనా పెళ్ళంట. అహనా పెళ్ళంట సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను రేంజ్ మారిపోయింది. చాలా సినిమాల్లో అతను హీరోగా బుక్ అయ్యాడు. అలాగే ముఖ్యంగా బ్రహ్మానందం ఈ సినిమా తర్వాత 14 సినిమాల్లో బుక్ అయ్యాడు. ఈ సినిమాని యాక్చువల్గా సినిమా ఇండస్ట్రీలో పెద్దలందరినీ పిలిచారు. పెద్దలందరినీ పిలిచి ప్రివ్యూ వేశారు. ప్రివ్యూ వేస్తే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అందరూ పిన్ డ్రాప్ సైలెన్స్. ఎవరు నవ్వట్లేదు,
పోనీ బాగలేదని చెప్పట్లేదు, కామ్గా ఉన్నారు. బ్రహ్మానందకి మర్చిపోయింది, ఏంటి నేను ఇంత గొప్పగా కామెడీ చేశాను అనుకుంటున్నాను, తీరా చూస్తే పెద్దవాళ్ళు ఎవ్వరూ కూడా మాట్లాడట్లేదు అని చెప్పి జంధ్యాల దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ సినిమా కూడా సత్యాగ్రహంలాగా అయిపోతుందా అంటే, లేదు నా మీద నాకు నమ్మకం ఉంది, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నువ్వు థియేటర్లో చూడు అని చెప్పారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత బ్రహ్మానందం థియేటర్కి వెళ్ళి చూస్తే ఫస్ట్ నుంచి చివరి వరకు కూడా అందరూ థియేటర్లో నవ్వేవాళ్ళ. ఇప్పటికీ నవ్వుతారు అనుకోండి, అది ఏమన్నా మీకు దూరదర్శన్లో వచ్చినా లేకపోతే మిగతా ఛానల్స్లో వచ్చినా ఈవెన్ యూట్యూబ్లో చూసినా కూడా ఈ సినిమా చూస్తే నవ్వని వాళ్ళు అంటూ ఉండరు. ఒకసారి రామానాయుడికి డౌట్ వచ్చింది, ఈ సినిమా ఇంత గొప్పగా నవ్వుతున్నారు, ఎన్నిసార్లు నవ్వారని డౌట్ వచ్చి ఆయన రామానాయుడు స్టూడియోస్కి సంబంధించిన ప్రొడక్షన్ వాళ్ళని పంపించారట ఒక టీంని. ఆ టీం వాళ్ళు ఏం చేశారంటే థియేటర్స్కి వెళ్ళి అసలు ఎక్కడెక్కడ నవ్వుతున్నారని చెప్పి నోట్ చేసుకుంటే ఆన్ యావరేజ్ 230 సార్లు ప్రేక్షకులు నవ్వారట ఈ సినిమాలో. అంటే కామెడీ సీన్స్, ముఖ్యంగా ఈ కోడిని వేలాడదీసి నాన్ వెజ్గా భావించి తినే సన్నివేశాలు, అలాగే మీకు మెయిన్ బ్రహ్మానందం చెప్పేటువంటి డైలాగులు, నత్తి డైలాగులు, గుండు హనుమంతరావు, అలాగే శుభలేఖ సుధాకరు, ఇలాంటి సీన్స్ వచ్చినప్పుడు మాత్రం బ్రహ్మాండమైనటువంటి కామెడీ పండింది. అలాగే రాజేంద్ర ప్రసాద్ ఈ లుంగీని వదిలేసి వాళ్ళగా పేపర్ని టవల్గా చుట్టుకొని ఇలాగా ఆదా చేయొచ్చు అని చెప్పినప్పుడు ఇలా చాలా సన్నివేశాల్లో ఈ నవ్వు అనేది అందరికీ కూడా కనిపించింది. కాబట్టి అంత గొప్పగా నవ్వించినటువంటి ఆ సినిమాని ఆ రోజుల్లో చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు. రామానాయుడు కెరీర్లో ప్రేమ్ నగర్ ఎన్నిసార్లు రిలీజ్ చేసినా కూడా డబ్బులు వచ్చేసేవి. ఆ తర్వాత ముందడుగు సినిమా, అది కూడా బ్రహ్మాండమైన కలెక్షన్స్ తీసుకొచ్చాయి. ఆ తర్వాత అంత నమ్మకం కలిగించే రామానాయుడు ముందుకు సాగడానికి కారణమైంది కూడా ఈ ఆహనా పెళ్ళంట. చాలా తక్కువ బడ్జెట్తో బ్రహ్మాండమైనటువంటి ప్రాఫిట్స్ సంపాదించినటువంటి సినిమా. ఇంకా ఈ సినిమాకి వచ్చేటప్పటికి రాజేంద్ర ప్రసాద్ గురించి కూడా చెప్పుకోవాలి. రాజేంద్ర ప్రసాద్ రామరాజ్యంలో భీమరాజుతో చిన్న కమెడియన్గా స్టార్ట్ అయ్యి తర్వాత ముందడుగు సినిమాలో కూడా మోహన్ అని చెప్పేసి చిన్న క్యారెక్టర్ వేస్తే ఆ సినిమా శతదినోత్సవ వేడుక జరిగినప్పుడు అలాగే సూపర్ స్టార్ కృష్ణకి, నటభూషణ్, సోహన్ బాబుకి, వీళ్ళందరికీ కూడా వాళ్ళు 100 days షీల్డ్ ఇచ్చారు. కానీ చిన్న వాళ్ళు ఎవరికి కూడా ఇవ్వలేదు. అందులో రాజేంద్ర ప్రసాద్ కూడా ఉన్నాడు. రాజేంద్ర ప్రసాద్ మనసు అనుకున్నట్ట, నేను ఇంత మంచిగా చేశాను, చిన్న వేషం వేసినా కూడా నాకు షీల్డ్ ఇవ్వలేదని చెప్పి అనుకున్నట్ట. అదే విషయాన్ని ఈ శతదినోత్సవ వేడుకలప్పుడు కూడా చెప్పాడు, నాకు ఆ రోజుల్లో షీల్డ్ ఇవ్వలేదు, ఇప్పుడు ఒక హీరోగా ఈ సినిమా చేసి షీల్డ్ అందుకోవటం నాకు చాలా గర్వకారణం అని చెప్పడం అనేది ఆ రోజుల్లో ఒక స్ఫూర్తిదాయకం అని చెప్పి అనిపించింది. పైగా ఈ సినిమా ఎక్కడ ఫారిన్ లొకేషన్స్లో తీయలే, ఏ మారిషస్ లేకపోతే ఎక్కడికో వెళ్ళా. ఇప్పుడు దర్శకులు చాలామంది అక్కడికి వెళ్తున్నారు. అయితే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్ జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ దగ్గర అప్పట్లో పల్లెటూరు వాతావరణం ఏదైనా ఉంటే దేవర యామిజాల అని చెప్పేసి ఒక గ్రామం ఉంది. ఆ దేవర యామిజాలకి వెళ్ళి అక్కడ చాలా సన్నివేశాలు అక్కడ చిత్రీకరించడం జరిగింది. దాదాపు హైదరాబాద్ పరిసర ప్రాంతాలను ఈ సినిమా పూర్తిగా కంప్లీట్ చేసుకుంది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన 3 పాటలు మాత్రం వాళ్ళు కేరళలో చిత్రీకరించారు. ఆ కేరళ దృశ్యాలు కూడా ఈ సినిమాలో చాలా బ్రహ్మాండంగా వస్తాయి. ముఖ్యంగా ఈ సినిమా ఒక విధంగా సుత్తివేలు కనుక చేస్తుంటే బ్రహ్మానందానికి ఆ క్యారెక్టర్ రిలేషన్ వచ్చేది కాదేమో. అదృష్టం అనేది ఎప్పుడు ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. సుత్తివేలికి రావాల్సినటువంటి పేరు ఇక్కడ బ్రహ్మానందానికి వచ్చింది. బ్రహ్మానందం ఓవర్ నైట్ ఒక స్టార్ కమెడియన్ అయిపోయారు. తర్వాత పరిస్థితి ఎలాగైపోయిందంటే ఒక సుప్రీం హీరోస్ కానీ, సూపర్ స్టార్స్ కానీ, మెగాస్టార్లు కానీ ఎవరైనా సరే సినిమాలో నటించేటప్పుడు బ్రహ్మానందం క్యారెక్టర్ ఉండి తీరాల్సిందే. ముఖ్యంగా 88 నుంచి కనుక మీరు చూసుకుంటే 2008 వరకు కూడా అదే ట్రెండ్ కొనసాగింది. బ్రహ్మానందం లేనటువంటి సినిమా లేదు, బ్రహ్మానందం చేయనటువంటి క్యారెక్టర్ లేదు. అంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళినటువంటి సినిమా ఈ ఆనా పెళ్ళంట. అలాగే రాజేంద్ర ప్రసాద్ కెరీర్ని 1988 నుంచి కూడా దాదాపు 2008 వరకు కూడా, మెయిన్ 1998 వరకు కూడా ఒక హీరోగా 10 సంవత్సరాల పాటు ఒక స్టార్డమ్గా వెలుగొందేలా చేసింది కూడా ఈ ఆహనా పెళ్ళంట. ఆహనా పెళ్ళంట ఈ సినిమా చేసే టైంకి జంధ్యాల 20 సినిమాలకి డైరెక్ట్ చేశారు. కానీ విధి ఎప్పుడు కూడా ఒక రకంగా ఉండదు కదా.
అంత అద్భుతమైనటువంటి సినిమా తీసినటువంటి జంధ్యాల ఆ తర్వాత 10 yearsకి ఆయన చేతిలో సినిమాలు లేకుండా పోయాయి. ఆయన తాగుడు కూడా పూర్తిగా బానిసైపోయారు. కాబట్టి ఆపద్ బాంధవుడి సినిమాలో అతనికి ఏదో రక పని కల్పించాలి, ఈ తాగు నుంచి బయటకు పడేయాలని చెప్పి కె. విశ్వనాథ్ ఒక క్యారెక్టర్ కూడా ఇచ్చి ప్రోత్సహించడం కూడా జరిగింది. అంటే సినిమా ఇండస్ట్రీలో ఒక సూపర్ డూపర్ హిట్ ఇచ్చినటువంటి ఒక డైరెక్టరు, ఆ తర్వాత కాంబినేషన్లో ఎన్నో సినిమాలు వస్తాయి, ఆ ప్రొడక్షన్లో కూడా ఎన్నో అవకాశాలు వస్తాయి. కానీ రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్లో మళ్ళీ జంధ్యాలకి మరొక సినిమా చేసిన అవకాశం రాలేదు. కారణాలు ఏంటో మనకు తెలియదు. అలాగే నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమాతోనే ఒక సినిమానే చేశారు. ఆ తర్వాత కూడా రామానాయుడు మళ్ళీ ఆయనతో కలిసి సినిమాలు తీయలేదు. ఒకళ్ళు తీసుంటే ఇంకెన్ని మంచి సినిమాలు వచ్చేదేమో. ఈ సినిమాకి చెప్పిన మరొక ప్రత్యేకత ఏంటంటే ఏబిపి సత్యనారాయణ. ఏబిపి సత్యనారాయణ ఈ సినిమాలో నేను చెప్పాను కదా, కోరెక్టర్గా పనిచేసేవాళ్ళు. రామానాయుడు మొత్తం సెట్లో ఉన్నప్పుడు ఎవరి పనితీరు ఎలాగో అబ్జర్వ్ చేసేవాళ్ళు. అబ్జర్వ్ చేసి ఈబీపీ సత్యనారాయణ కమిట్మెంట్ అది చూసి తర్వాత కాలంలో ప్రేమ ఖైదీ అనేటువంటి సినిమాకి అవకాశం ఇచ్చారు. ఆ ప్రేమ ఖైదీ సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత ఈబీపీ సత్యనారాయణ ఫేమస్ డైరెక్టర్ అయిపోయారు. ఆయన ఎన్నో సినిమాలు, కామెడీ సినిమాలు జంధ్యాల మార్కులోనే తీయటం కూడా గమనార్హం. ఒక సినిమా ఎలాంటి ప్రపంచం సృష్టిస్తుంది, ఒక సినిమా ఎన్నిసార్లు మనిషిని నవ్వించగలదు, ఇది మనం కనుక ఒక్కసారి సినిమా డిక్షనరీలో కనుక పరిశీలిస్తే ఖచ్చితంగా ఆనా పెళ్ళంట ఒక మొదటి స్థానంలో ఉంటుంది. జనగా ఒక వంట చేసేటప్పుడు అన్ని రకాల దినుసులు కలిస్తే బ్రహ్మాండమైన వంటకం కుదురుతుంది. అలాగే ఈ సినిమాలో ప్రతిదీ కూడా కుదిరింది. ముఖ్యంగా నూతన్ ప్రసాద్, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ కాంబినేషన్లో ఒకరి మీద ఒకరికి కోపం వచ్చినప్పుడు వస్తువులు విసురుకునేటువంటి సన్నివేశం, అలాగే ఒక హోటల్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని మళ్ళీ కాఫీ తాగి ఇలాగ టైం స్పెండ్ చేసేటువంటి రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టరు, అలాగే ఒక డిస్కో డ్యాన్సు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో రంజింపజేస్తాయి. రాజేంద్ర ప్రసాద్ మరొక లెవెల్కి తీసుకున్నటువంటి ఈ సినిమా అతని అభిమానులు ఎవరు కూడా మర్చిపోలేరు. ఇంకా ఈ సినిమాకి సంబంధించిన ఒక క్వశ్చన్ ఏంటంటే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బాగా అలసటగా ఉన్నారట. ఇంకా కొంతకాలం ఏదైనా మనం రెస్ట్ తీసుకుందాం అని చెప్పి ఆయన నంద్యాల ఒక గెస్ట్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ రాజేంద్ర ప్రసాద్కి సంబంధించిన వీడియో క్యాసెట్ 2 తెప్పించుకున్నారు. అందులో అహనా పెరెంట్ అనేటువంటి క్యాసెట్ కూడా ఉంది. ఆ క్యాసెట్ చూసిన తర్వాత ఆయన చాలా రిలాక్స్ అయ్యారట, పగలబడి నవ్వారట. అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు, ఈయన ఎప్పుడు ఇంత నవ్వరు కదా, చాలా సీరియస్గా ఉంటారని. అంత పివి నరసింహారావు కూడా నవ్వు తెప్పించినటువంటి ఈ సినిమా మీరు చూడండి. చూడకపోతే తప్పకుండా చూడండి, మీ పిల్లలకి చూపించండి. ఇప్పటికి కూడా మీరు హాయిగా నవ్వుతారు. నవ్వులు పువ్వులు కురిపించేటువంటి ఈ చిత్రం మళ్ళీ తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వస్తుందా, మరొక నిర్మాత ఎవరైనా తీయగలరా, మరొక జంధ్యాల వస్తారా ఏమో ప్రశ్నార్థకమే. గతం ఎప్పుడు గతమే, చరిత్ర ఎప్పుడు చరిత్రే. చరిత్ర పునరావృతం అవ్వచ్చు, కానీ మళ్ళీ అహనా పెళ్ళంట లాంటి సినిమాలు రాబోయేమో. కాబట్టి ఈ చిత్రం గురించి స్మరించుకోవటం, గుర్తు తెచ్చుకోవటం కూడా చాలా సంతోషదాయకం. సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ అనేక ఆసక్తికర అంశాలు మీ ముందుకు తీసుకొస్తుంది. మీకు కంటెంట్ కనుక నచ్చిందనుకోండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ మాకు ఒక దీవెన లాంటిది. మీ దీవెన మాకు ఎప్పుడు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి, అలాగే సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ DVSS కృష్ణప్రసాద్.